యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. I bring greetings to you all in Jesus Christ's name. ఈ దినాల్లో దేవుని యొక్క కృప మీ మీద అధికముగా ఉండటాన్ని చూస్తున్నాను. I see that during these days the grace of God is abundantly upon you. దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యం దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. God is ready to do supernatural miracles for you. మీరు ఎటువంటి శోధనలో కీడులో ప్రమాదంలో ఉన్న దేవుడు తప్పిస్తాడు. Evil things, whatever dangers you are in, God will escape you. అసాధారణమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. God is doing a great wonders for you. ఆయన మహిమ మీద ప్రత్యక్షంగా పోతున్నాయి. And his grace is going to manifest upon you. దేవుడు మన వర్ధల చేసి పెంపొందింప చేయబోతున్నాడు. God is going to prosper you and flourish you. మీ మార్గం సరళం చేయబడబోతున్నాయి. Your ways are going to be set right. ఆర్థిక వనరులు దేవుడు ఇవ్వబోతున్నాడు. God is going to give you the financial resources. ఆత్మీయంగా మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు. Spiritually he is going to anoint you. దేవుని మహిమములో నింపబోతుంది. And God's glory is going to fill you. దేవుడు మన బలంగా వాడుకోబోతున్నాడు. God is going to use you mightily. హల్లెలూయా. మీ కుటుంబం అంతా వాడబడబోతుంది. Your whole family is going to be used for God. ఇంతకాలం మీరు ఎదుర్కొన్న కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇంకా మీద ఉండదని ప్రభువు చెప్తున్నాడు. The Lord says till now whatever the difficulties and critical conditions and turmoils and challenges you have faced, they will not retain in your life యోహాను anymore. సువార్త 16:20 వాగ్దానం చేస్తున్నాడు. God is promising from John 16 and verse 20. యెషయా గ్రంథం 60:20 వాగ్దానం చేస్తున్నాడు. And God is promising from Isaiah chapter 60 verse 20. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. Uphold his promises and pray. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాం. Now I'm going to offer a small prayer. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear heavenly Father, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. we thank you, we praise you, Lord. మమ్మల్ని క్షమించండి ప్రభువా. Please forgive us, Lord. మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువా. Please sanctify us, Lord. మీరే అద్భుతం జరిగించండి. Do a miracle, Lord. విడుదల దయచేయండి ప్రభువా. Give them the breakthrough, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. దేవునామానికి మహిమలను గాక. All glory be to God. ఇంత గొప్ప దేవుడు ఉండగా మన కార్యాలు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. When we have such a great God, all our things have been delayed. మన దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. Our God can do anything. ఎట్లయినా చేయగలుగుతాడు. He can do in any way. ఎప్పుడైనా చేయగలుగుతాడు. He can do at any time. ఇప్పుడైనా చేయగలుగుతాడు. Even he can do it now. రేపైనా చేయగలుగుతాడు. He can do it tomorrow. ఓవర్ నైట్ లో దేవుడు ఒక రాత్రికి రాత్రి 20 లక్షల మందికి పైపడిగా బానిసలుగా ఉండిపోయిన ఐగుప్తు దేశంలో ఉన్న తన ప్రజలను విడిపించుకొని బయటికి తీసుకుని వచ్చాడు. Even over a night God can do a miracle. That is reason even God delivered the 20 lakh slaves from the land of Egypt. ఒక్క రాత్రిలోనే దేవుడు తన యొక్క దేవదూతను పంపి శత్రువులను దేవుడు లయపరిచాడు. And over a night God sent his angels and destroyed the enemies. యోబు గ్రంథం 42:1 రాయబడి ఉంది, నేను చెయ్యదలంచిన కార్యాలు ఎప్పుడు నిష్ప్రయోజనం కాదని రాయబడి ఉంది. It is written in Job chapter 42 and verse 1 that whatever God purposeth, they will not be withholden. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అని ప్రభువే అడుగుతున్నాడు. God himself is asking, is anything impossible for me? ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నప్పటికీ మన కార్యాలు ఆలస్యం అయిపోతున్నాయి. Even when we have such a great God, all our things have been delayed. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? Have you ever thought about it? ఎందుకు నా ప్రార్థనకి జవాబు ఆలస్యం అవుతున్నాయి? Why my answers are being delayed for my prayers? మాలో ఏమి లోపం ఉంది? What is a fault in us? నేను వ్యభిచారం చేయట్లేదు. I am not doing adultery. నేను ఎవరిని హత్య చేయలేదు. I did not murder anyone. దొంగతనం చేయలేదు. I did not rob. నేను ఎవరిని బాధ పెట్టలేదు. I did not hurt anyone. కానీ నా కార్యం ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? But why my things are being delayed? నేను దశమం క్రమంగా ఇస్తున్నాను పాస్టర్ గారు. I am giving my tithe regularly. కానుకలు ఇస్తున్నాను. I am giving offerings. సంఘ కార్యక్రమంలో పాలు పొందుతున్నాను. I am also participating in the church works. కానీ నా కార్యాలు ఆలస్యం అవుతున్నాయి. But my things are being delayed. ఎందుకు నా కార్యాలు ఆలస్యం అవుతున్నాయి? Why my things are being delayed? దేవుని బిడ్డలారా, ఈ ప్రశ్న అనేకులు ఉండవచ్చు. Dear children of God, many might have this kind of thought in their minds.
మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. Our God is the one who answers our prayers. మనం అడిగినంతా ఇచ్చే దేవుడు. He is the one who whatever we ask, he will give everything. అడగలేని వాటి కూడా ఇస్తాడంట. And he will ask even which we did not ask for. కానీ నీ కార్యం ఆలస్యం అయిపోతున్నాయి. But even your things are being delayed. నీ కార్యం ఎందుకు ఆలస్యం అయిపోతున్నాయి? Why all your things are delayed? అసలు ఏంటి ఆటంకం? What is the hurdle? ఎందుకు ఏంటి అభ్యంతరం? What is the obstacle? ఎందుకు దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లేదు? Why God is not listening to your prayers? ఎందుకు నాకు మేలు జరగట్లేదు? Why nothing good is happening to me? అని మీ హృదయంలో బాధపడుతున్నారేమో. And you might be like this, you're worried in your heart. నేను వాక్యాన్ని ఆధారం చేసుకుని కొన్ని విషయాలు చెప్తాను. By basing upon the scripture, I will tell you some things. నేను చెప్పిన విషయాలను మనసులో పెట్టుకొని ఆత్మ పరిశోధన చేయండి. So whatever I tell you today, keep it in your mind and self-examine yourself. హల్లెలూయా. Hallelujah. నేను చెప్పే విషయాల్లో ఏదైనా మీకు సంబంధించింది ఉంటే దేవుని దగ్గర క్షమాపణ అడగండి. In whatever things I share with you, if anything relates to you, ask forgiveness in the presence of అప్పుడు God. మీ కార్యాలు ఆలస్యం అవుతాయి. Then all your things will not be delayed. దేవునికి అసాధారణమైన కార్యం జరుగుతాయి. God's supernatural miracle will happen. హల్లెలూయా. Hallelujah. మొదటి సాముయేలు గ్రంథం 17వ అధ్యాయంలో 1 Samuel chapter 17. గోలియాతుతో జరిగే యుద్ధం ఒక్క రోజుతో ఒక్క క్షణములో జరగాల్సిన ఆశీర్వాదాలు ఆలస్యమైంది. The battle with Goliath, which has to be finished in one day, it has taken over for 40 days. కారణం ఏంటి? What is the reason? అక్కడ అభిషేకం లేదు. There is no anointing there. అభిషేకం లేదు, అభిషేకం పొందిన వారు లేరు. There is no anointing there, and there is no one who was anointed there. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. దావీదు యొక్క సహోదరులు ఉన్నారు, వాళ్ళు అభిషేకించబడలేదు. మొదటి సాముయేలు గ్రంథం 17:28లో. In 1 Samuel chapter 17 and verse 28, when you see David's brethren was not anointed. సౌలు ఉన్నాడు అక్కడ. There was Saul there. ఆల్రెడీ అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు అతను. And he lost the anointing. సో అతని మన లెక్కలో తీసుకోలేము. So we cannot take him into account. ఇశ్రాయేలు ప్రజలు ఏ ఒక్కరు అభిషేకించబడిన వాళ్ళు లేరు. And in the people of Israel there was no one who was anointed. హల్లెలూయా. Hallelujah. అభిషక్తులైన దావీదు వచ్చే వరకు విజయం చూడలేకపోయారు. Until the priest, the anointed one David has come, nobody has seen the victory. మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? Did you receive the Holy Spirit? అపోస్తల కార్యం 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. Read Acts chapter 19 verses 1 and 2. మీరు విశ్వాసులైనప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? If you are the believers, then have you received the anointing? ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు ఆయన ఆత్మతో నింపబడాలా. When you are a believer, that you need to be filled with the Spirit of God. ఆత్మతో నింపబడకపోతే అతని జీవితంలో విజయం ఉండదు. If you are not filled with the Spirit of God, then you will not see the victory in your life. నువ్వు ఉపవాసం ఉండవచ్చు, ప్రార్థన చేయవచ్చు, కానీ నీకు దేవునికి జవాబు రాదు. Though you fast and though you pray, you will not receive the answer from God. నా మాట వింటున్న మీ జీవితంలో దేవునికి అసాధారణమైన కార్యం జరగబోతున్నాయి. And those who are listening to my word today, God's supernatural miracle. ఇప్పుడైనా మీరు అభిషేకించబడండి. At least now be anointed. అభిషేకించబడడానికి, ఆత్మతో నింపబడడానికి మొట్టమొదటి మెట్టు మారు మనస్సు పొందటం. The first step to be anointed and filled with the Spirit of God is repentance. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో రాయబడి ఉంది. It is written in Acts chapter 2 verse 38. మీరు మారు మనస్సు పొందారా? Have you repented? ఆత్మతో నింపబడ్డారా? Have you been filled with the Spirit of God? దేవునికి మహిమతో నింపబడ్డారా? Are you filled with the glory of God? నింపబడకపోతే ఈ రోజు అడగండి. If you are not filled, then ask today. మీరు మారు మనస్సు పొంది బాప్టిజం పొందినప్పుడు అడుగుతున్న అందరి మీదకు దేవుని ఆత్మ దిగి వస్తాయి. అపోస్తల కార్యం 2:38 ప్రకారం. According to Acts chapter 2 and verse 28, if you repent and be baptized and what you ask for, you will receive the answer for all things. హల్లెలూయా. Hallelujah. రెండోది బైబిల్ చెప్తుంది, Secondly, the Bible విధేయులైన వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ. Secondly, the Bible says for those who are obedient, the Holy Spirit that was given. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 32వ వచనం.
Acts chapter 5 and verse 32. విధేయులైన వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ. The Holy Spirit that was given for those who are obedient. మీరు దేవునికి లోబడేవారుగా ఉండాలా. You should be obedient to God. కొంతమంది ఒక విషయంలో లోబడతారు, ఇంకొక విషయంలో లోబడరు. Some people, they will be obedient in one thing and they will not be obedient in the other మరి one. కొంతమంది ఉన్నారు, There are some other people, వాళ్ళకి నచ్చిన విషయం నచ్చితే లోబడతారు, నచ్చకపోతే లోబడరు. if they like they will be obedient, if they don't like they will not be obedient. మరి కొంతమంది ఉన్నారు, There is other group, వాళ్ళకి కలిసి వస్తే లాభమైతే లోబడతారు. దేవుని చిత్తం అనేది వాళ్ళకి లాభమైతే లోబడతారు, వాళ్ళకి లాభం కాకపోతే లోబడరు. and the other group of people, if the God's will is beneficial to them, they will be obedient. If it's not beneficial, then they will not be obedient. దేవునికి లోబడటం అనేది నీ యొక్క పరిస్థితిని బట్టి కాదు. నష్టమో కష్టమో బాధలో ఇబ్బందో మంచిదో చెడ్డదో దేవునికి లోబడిపోవాలి. Your obedience should not be related to your situation, but whether it is a pain, suffering or trouble or difficulty, you need to be obedient to God. కొంతమంది సగసగమే లోబడతారు. There are some people who will be obedient half and half. అది కూడా ఆశీర్వాదం కాదు. And that is also not a blessing. దేవుడు నువ్వు లోబడలేంటే నిన్ను లెక్కిస్తాడు. And if you are partially obedient, then it will not be counted by God. మోసే మొదటిసారి బండను కొట్టమన్నప్పుడు కొట్టాడు, లోబడ్డాడు. And for the first time when God asked to beat on the stone, he beat on it and he spoke to it. రెండోసారి కొట్టవద్దు, మాట్లాడమన్నాడు. And second time God told him not to strike the stone but speak to it. కానీ మొదటిసారి మనం కొట్టినప్పుడే కాదా బండ నుండి నీళ్ళు వచ్చిందని రెండోసారి కూడా బండను కొట్టాడు. That is the reason for the first time when he strike the stone, the water has come. That is the reason second time also he strike the stone. దేవుని ఆత్మ దుఃఖపడ్డాడు. The Spirit of God grieved. ఈ రోజు దేవునికి లోబడండి. Today be humble and obedient to God. పరిశుద్ధాత్మ లేకుండా మీరు సాధించేది ఈ భూమిలో ఏమీ లేదు. There is nothing you achieve on earth without the Holy Spirit. దేవుని నామానికి మహిమ కలుగును గాక. All glory be to God. మూడోది విషయం ఏంటో తెలుసా? Do you know what is the third one? పరిశుద్ధాత్మ కావాలన్న వాళ్ళందరూ అడగాలి. Those who want the Holy Spirit, you should ask. ప్రార్థనలో కనిపెట్టాలి. You should wait in the prayer. దేవుని ఆత్మ మీ మీదకు కుమరించబడేదాకా ప్రార్థనలో ఉండాలి. Until the Spirit of God is poured upon you, then you need to wait in the prayer. అపోస్తలుల కార్యం 14వ వచనంలో ఎడతెగకుండా 120 మంది ప్రార్థనలో ఉన్నారంట. In Acts chapter 1:14 it says that unrelentingly they were in the prayer. ఆయన కొరకు కనిపెట్టిన అందరి మీదకు దేవుని ఆత్మ కుమరించబడ్డాయి. For those who waited in the presence of God, for all of them the Holy Spirit was poured బైబిల్లో upon them. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ కుమరించబడిన సందర్భాలన్నీ చూస్తే ప్రార్థనలో ఉన్నప్పుడే. And when you see in the old New Testament, the Holy Spirit was poured upon the people when they were in the prayer. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు చదవండి. Acts chapter 19 verses 6 to 7. అపోస్తలుల కార్యం 4:30-31 చదవండి. Read Acts chapter 4 verses 30 to 31. ప్రార్థన చేసినప్పుడు ఆత్మ కుమరింపు జరిగింది. When they prayed, there was outpour of the Holy Spirit. లూకాసు వార్త 11:13లో అడుగుతున్న వారికి ఎంతో నిశ్చయముగా ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడంట. In Luke chapter 11 and verse 13 it is written, for those who seek God, the Spirit of God will certainly be given. అపోస్తలుల కార్యం 2:17లో అంచెదినములో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. In Acts chapter 2 verse 17, in the end times I will pour out my spirit on all flesh. మిమ్మల్ని ఆత్మతో నింపబోతున్నాడు. God is going to fill you with the Spirit. ఒక్కసారి మీరు ఆత్మతో నింపబడితే మీ కార్యాలు సబలకృత్యమైపోతాయి. Once you are filled with the Spirit of God, then all your things will be fruitful and successful. అభిషేకం ఎక్కడ ఉందో అక్కడ విడుదల ఉంది. Where there is anointing, there is breakthrough. అభిషేకం ఎక్కడ ఉందో అక్కడ అద్భుతం జరుగుతాయి. Where there is an anointing, there is a miracle. అభిషేకం ఎక్కడ ఉందో అక్కడ ఏ మాత్రం ఆలస్యం కాదు, త్వరగానే జరిగిపోతాయి. Where there is anointing, there is no delay, but all the things will be quickened. రెండోదిగా సాతాను యొక్క క్రియలు కూడా మన ఆశీర్వాదాన్ని అభ్యంతరపరుస్తాయి, ఆటంకపరుస్తాయి, ఆలస్యం చేస్తాయి. Secondly, Satan and all his schemes also will delay our blessings. లూకాసు వార్త 13:11. Luke chapter 13 and verse 11. 18 ఏళ్ళుగా నడుము వంగిపోయింది. She had an infirmity in the waist since 18 years. ఎందుకు 18 ఏళ్ళుగా ఎందుకు ఈమె దురాత్మతో బాధపడాలి? Why she has to suffer
with a demon since 18 years? రెండు కారణాలు. Two reasons. ఒకటి, మనం ముందు మాట్లాడుకున్నట్టుగా అభిషక్తులు లేరు. Firstly, as we spoke, there were no anointed one. అక్కడ బోధకులు ఉన్నారు. There were preachers there. కానీ ఆత్మ లేని బోధకులు. But there were preachers without anointing. హల్లెలూయా. Hallelujah. యేసు, అభిషక్తుడైన యేసు ఆ మందిరములో ప్రవేశించే వరకు విడుదల లేకుండానే ఉన్నారు. And Jesus, the anointed one, until he stepped into the temple, they were without deliverance. అందుకొరకే ఈ దినాల్లో మీరు మంచి ఆత్మపూర్ణమైన సంఘములో కట్టబడాలి. That is the reason in these times you need to be build yourself in a spirit filled church. నీ దైవజనుడు ఆత్మపూర్ణుడా లేదనే విషయాన్ని పరీక్షించాలి. You need to examine whether your church pastor is a spirit filled man or anointed man. లేకపోతే సాతాను ద్వారా వచ్చే శోధనలు, కీడు, ప్రమాదాలన్నీ అన్నిటి నుండి విడుదల పొందడానికి చాలా టైం పడతాయి. Otherwise it will take a long time to be delivered from all the schemes of evil and all the kinds of problems. మీ ఆశీర్వాదము ఆపటానికి గల కారణం సాతాను. The reason why your blessings are being stopped is Satan. సాతాను క్రియల వలన నీ ఆశీర్వాదం ఆగిపోతున్నాయి. Even because of Satan's works your blessing is being stopped. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దేవుడు దానియేలు చేసిన ప్రార్థనకి వెనువెంటనే జవాబు ఇచ్చినప్పటికీ మధ్య ఆకాశంలో ఆయన ఆ మధ్య ఆకాశమందు ఆ దేవుడు ఇచ్చిన జవాబు ఆశీర్వాదాలు ఆ యొక్క దురాత్మల చేత ఆపబడ్డాయి. When we see in Daniel chapter 9, though God has given an immediate reply to Daniel's prayer, but all those words stopped in the mid sky by the Satan. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. The Holy Spirit God is speaking to you. దేవునికి మహిమ కలుగును గాక. All glory be to God. హల్లెలూయా. Hallelujah. మీలో ఏ ఒక్కరైనా అపవిత్ర ఆత్మల చేత, దురాత్మ శక్తుల చేత, మంత్ర ప్రయోగాల చేత పీడించబడితే మీకు సంపూర్ణమైన విడుదల కలుగబోతున్నాయి. If you are being tormented by the unclean spirits, magical powers and demonic powers, then God will certainly give you the breakthrough and deliverance. కానీ సాతాను క్రియలు మన యొక్క ఆశీర్వాదాలను ఆపుతాయి. అవి మనకు త్వరగా జరగకుండా అవి ఆపగలుగుతాయి అనే విషయాన్ని మీరు గుర్తించాలి. You should clearly observe and identify that Satan's works will certainly stop your blessings to be quickened. మూడోది కారణం Third one, సహోదర ప్రేమ లేకపోవటం. third reason is lack of brotherly love. సమాధానం లేకపోవటం. There is lack of reconciliation. హల్లెలూయా. Hallelujah. ఒక వ్యక్తి స్వస్థత పొందడానికి, విడుదల పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ ఆయన 38 ఏళ్ళు పడింది ఆయన స్వస్థత పొందడానికి. Though a person has many ways to be healed and seen the breakthrough, it has taken 38 years for him. ఎందుకయ్యా ఇంత ఆలస్యం? Why such a great delay? హల్లెలూయా. Hallelujah. ఇంకా ఎంతసేపు తన సహోదరుల మీద నేరారోపణ చేస్తా ఉన్నాడు. All the time he was accusing and blaming things on his brethren. దానికి ఉదాహరణమే యోహాను సువార్త 5వ అధ్యాయం 5 నుండి 7 వచనాల్లో రాయబడి ఉంది. And the example is given there in John chapter 5 verses 5 to 7. స్వస్థత పొంద కోరుచున్నావా అని ప్రభువు అడుగుతున్నాడు. God is asking, do you want to be healed? నేను స్వస్థత పొంద కోరుచున్నాను ప్రభువు అంటే అయిపోయింది. If he answers God like I want to be healed, it had been finished. లేకపోతే yes Lord నేను నాకు స్వస్థత కావాలంటే అయిపోతుంది. And if he says yes Lord I want the healing. కానీ ఇతను అంటున్నాడు, But now he says నన్ను నీళ్లు దించడానికి ఎవరు లేరు. there is no one for me to put me into the water. Complaining. He's complaining. Murmuring. He's murmuring. చూడండి ఆయన నేరారోపణ. See, look at him, his accusation. నిందలో, His ఇతరుల మీద నిందలో, he's blaming others. ఇతరుల గురించి చెడు ప్రచారాలు చేస్తున్నాడు. And he's propaganda bad about others. హల్లెలూయా. Hallelujah. దేవుని బిడ్డలారా చాలా పెద్ద పాపం. That is a big sin. ఇతరుల మీద నేరారోపణ చేస్తే దేవుని క్షమించడు. If you do blame and accusation on others, God will not forgive you. హల్లెలూయా. Hallelujah. మొదటి యోహాను 4:20-21 చదవండి. Read 1 John chapter 4 verse 20-21. దేవుని యొద్ద నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే వాడు అబద్ధికుడని రాయబడి ఉంది. If you say that you love God and you really hate your brethren, then he is a liar.
అవును దేవుని బిడ్డలారా, Yes, dear children of కనిపించే సహోదరుని ప్రేమించలేని వాడు కనబడని దేవుని ఎలా ప్రేమిస్తాడని రాయబడి ఉంది. It is written in the scriptures that if a person don't love the brethren who is beside him, how can he love the God who is invisible? యేసు ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 5:24లో, Jesus says in Matthew chapter 5 verse 24, 5:23-24లో అంటున్నాడు, and Jesus says in Matthew chapter 5 verses 23 నీకు ఎవరి మీదైనా నేరారోపణ ఉంటే, ఎవరి మీద మనస్తావు ఉంటే మొదటిగా నువ్వు వెళ్ళి సమాధానపడే తర్వాత రా అంటున్నాడు. Jesus said there, if you have any problem with your brethren, first reconcile and then come to me. చూడండి, ఇప్పుడు ఆలస్యం అవుతుంది చూడండి. See, now it is being delayed. ఇప్పుడు ఎవరితోనైతే సమాధాన పడాలనుకుంటాడో అతను 2000 మైల్ దూరంలో ఉంటే అతను ఇప్పుడు వెళ్ళి 2000 మైల్ దూరం వెళ్ళి సమాధాన పడి ఆ తర్వాత బలిపీఠం దగ్గరికి రావాలి. If he has to reconcile him, that person is 2000 miles away, then he has to travel all those far and then ask and reconcile and then come back. సమాధాన పడండి. Reconcile. ఎవరితో మనకు గొడవ వద్దు. Let us not have any trouble with others. ఆకాశ కింద భూమి పైన ఎవరితో మనం అసమాధానంగా ఉండకూడదు. Below the heaven and above the earth, we should always reconcile with others. ఏ ఒక్క వ్యక్తి గురించి నేరారోపణ చేయకూడదు. We should not cause blame or accusation for చెడ్డగా others. మాట్లాడకూడదు. We should not talk bad about అలాగా others. మాట్లాడేవాడికి దూరంగా ఉండాలి. And if anybody talks like that, we need to be distanced from them. ముఖ్యంగా అభిషక్తుల గురించి మాట్లాడితే నువ్వు ఖచ్చితంగా శాపాన్ని ఎదుర్కోవటం తప్పదు. Especially if you talk about the anointed people, then you have to certainly see the curse in your life. దేవుడు క్షమించడు కూడా. God will not at all forgive. నీ కార్యాలు ఆలస్యం అయిపోతాయి. Your things will be delayed. నీ అద్భుతం ఆలస్యం అయిపోతాయి. Your miracle will be delayed. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేయబోతున్నాను. And with this time I'm going to pray for you. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly Father, మమ్మల్ని క్షమించండి ప్రభా, please forgive us, Lord. మన్నించండి ప్రభా. Please forgive us. యేసు నామములో ప్రతి ఒక్కరి మీద అభిషేకం తాకునగాక. In Jesus' name, let the anointing touch each and everybody. ప్రతి ఆటంకాలు తొలగించబడునగాక. All the obstacles be removed, Lord. యేసు నామములో అద్భుతం జరుగునగాక. In Jesus' name, let a miracle happen. ప్రభు మహిమ తాకునగాక. Let the glory of God touch us, దైవ Lord. కృప దిగునగాక. Let the divine glory come down, ప్రతి Lord. ఆటంకాలు తొలగిపోనుగాక. Let the hurdle be removed, నా Lord. ఆశీర్వాదం నా చెంత చేరటానికి అయ్యా నాలో ఏమైనా లోపం ఉంటే ఇప్పుడు తీసివేయండి ప్రభా. Lord, if any blessing that has to reach me, then remove it, Lord. నన్ను కడగండి ప్రభా. Please cleanse me, Lord. పరిశుద్ధపరచండి ప్రభా. Sanctify me, Lord. మీరు ఆశీర్వదించండి. You only bless, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని దీవించుగాక. ఆమేన్. భీమవరంలో ఉజ్జీవ స్వస్థత కూడిక సెప్టెంబర్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. రోగములతో ఉన్నారా? చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? ఈ కూడికలో మీ ప్రతి సమస్యకు ప్రార్థన చేయబడును. స్థలం శ్రీ సాహితీ ఫంక్షన్ హాల్, మార్కెట్ యార్డ్ ఎదురుగా, సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కన, భీమవరం. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు సెప్టెంబర్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక సెప్టెంబర్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం
స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. గుంటూరులో దహించు అగ్ని అభిషేక స్వస్థత స్తుతి ఆరాధన అక్టోబర్ 2వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం విజ్ఞాన్ మందిర్, మార్కెట్ సెంటర్, గుంటూరు. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల అక్టోబర్ 5వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.